ప్రవేశపెట్టిన చిదంబరం బడ్జెట్ ముద్దిస్తాడు వడ్డిస్తాడు. ఒరే రాంబాబు, ఈ వర్డ్ రైమింగ్ చూడరా ఎలా ఉందో. ముద్దిస్తాడో వడ్డిస్తాడో అంట. థ్యాంక్స్ రా. ఈ రైమింగ్ నాది కాదురా, న్యూస్ రైటర్ది. నేను థ్యాంక్స్ చెప్పింది కూడా రైమింగ్ కాదు, టైమింగ్. బడ్జెట్ గురించి టైం ఈ రోజు షూటింగ్ సెలవు పెట్టి బడ్జెట్ వేయాలి. పెద్ద కేంద్రానికి రాష్ట్రానికి బడ్జెట్ వేసే వాళ్ళ టెన్షన్ ఏంట్రా? కేంద్రానికి రాష్ట్రానికి ప్రజలు పన్ను రూపంలో కట్టిన ఖజానా ఉందమ్మా. ఇక్కడ నా సంపాదన మాత్రమే ఉంది. అంటే నేను సంపాదించడం లేదని బీటీలో చెప్తున్నావా? కాదురా, ఆ బడ్జెట్ కన్నా హౌస్ బడ్జెట్ వేయడమే కష్టమని చెప్తున్నాను. వచ్చే అరకొర సంపాదనతో అందరినీ సాటిస్ఫై చేయాలి కదా. అందరినీ సంతోషపరుస్తున్నావేమో, నాకు మాత్రం ప్రతి నెల అన్యాయం చేస్తున్నావు నువ్వు. ట్రేడర్ పదం చెట్టుకు తగిలించి పచ్చళ్ళు అమ్ముకున్నా నాకు ప్రయారిటీ లేదు. నీ ట్రావెల్ బడ్జెట్ లో నాకు మాత్రం న్యాయం చేస్తున్నావా? ప్రొడక్షన్ వాళ్ళు కారు పంపకపోతే షేర్ ఆటోలో వెళ్ళమని చెల్లెలుస్తున్నావు. షూటింగ్ లేని సండేస్ లో ఇంట్లో కూర్చోబెడుతున్నావు తప్ప కనీసం ఏ లుంబిని పార్కో ఎన్టీఆర్ గార్డెన్ కో తీసుకెళ్తున్నావా? అంటే నువ్వు పాపులర్ ఫిగర్ కదరా, పార్కులు డిస్టర్బ్ అవుతాయని. నీ బడ్జెట్ కోతలు నా దగ్గర కాదు. ఓకేరా, దాన్నే ఉంది. మెయిన్ బడ్జెట్ నీ దగ్గర. నువ్వు నన్ను కనికరించు, నేను నిన్ను కర్ణిస్తా. ఫస్ట్ సబ్మిషన్ నీది, నువ్వు ప్రిపేర్ అవ్వు. సబ్మిషన్ నీదేగా, నువ్వు ప్రిపేర్ అవ్వు. హాయ్ హలో, నేను మీ లక్ముకిలావలి లతిక. హస్తినలో మొదలైన ఆర్థిక బడ్జెట్ ప్రవాహం రాష్ట్రాన్ని తాకుతూ మా ఇంటి వరకు వచ్చింది. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి మా అన్న రాంబాబు పితాని రాత్రి పగలు శ్రమించి ఒడ్డున చేరి దారిని కనిపెట్టారు. కానీ మా గంగోదిన సుందరక్క వాళ్ళకి పోయిన సంవత్సరం ఆర్థిక బడ్జెట్ లో జరిగిన నష్టాన్ని ఈ సంవత్సరం తమ తెలివితేటలతో కూర్చోాలనుకుంటున్నారు. సో వ్యూయర్స్, ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అని మీరు గెస్ చేసి 515 SMS చేయండి. హెల్త్ మినిస్టర్ చెప్పండి. హోమ్ మినిస్టర్ ఇక్కడ వంట వండుతుంటే అక్కడ మన పతి ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ వండుతున్నారు. ఇన్ఫర్మేషన్ మినిస్టర్ లతిక ఇప్పుడే చెప్పింది. ఏంటి వాళ్ళు చేసే డ్యూటీ? వాళ్ళు ఇచ్చే ఏ లోటు బడ్జెట్ కైనా మనం లోటు లేకుండా నడుపుతున్నాం కాబట్టి ఇల్లు గడుస్తోంది. అది మన గడుస్తున్నాం కానీ వాళ్ళ గొప్పతనం కాదు. ఎవరో ఒకరు సర్దుకోవాలి కదా మరి. ప్రతిసారి మనమే సర్దుకోవాలా? అయినా వాళ్ళు కొత్తగా వేసే బడ్జెట్ ఏముంది? సెంటర్ లో చిదంబరం, స్టేట్ లో ఆనం వేసే బడ్జెట్ యాక్షన్స్ కి మన హోమ్ బడ్జెట్ రియాక్షన్. అవును, ఆ పచ్చడి కూడా వాళ్ళు తెచ్చిందేంటి? ఊరి నుంచి మా అమ్మ పంపించింది. సన్న బియ్యం సౌకగా రావట్లేదని 3 బియ్యం సరిపడాలి కోయడానికి మన కంట తడి పెడితే కొనడానికి ఆలు పెడతారు. రీఫైండ్ ఆయిల్ తెమ్మంటే రీసైక్లింగ్ తగిన ఆయిల్. హెల్త్ అంటే వెళ్తారు. నువ్వు ఇంకా వంట సంగతి మాట్లాడుతున్నావు, ఒంటి సంగతి ఏమిటి? నాగపావు లాంటి పొడుగైన జడ కావాలంటారు కానీ ఆ పొడుగు పెరగడానికి మంచి హెయిర్ ఇస్తారా? అందుకే నీకు లూజ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్నావు. కాస్త ఫ్యాషన్ కోసం కూడా అనుకో. మంచి సోప్ కొనియరు కానీ మంచినీళ్ళతో మొహం కడుకోమంటారు. చిలక ముక్కని చిలక పలుకులు పలుకుతారు కానీ ఆ ముక్కకు ముక్కరు కూడా కొనియరు. అవును, సానియా మీర్జాలాగా రింగ్ పెట్టుకోవాలని నాకు ఎంత సరదాగా ఉంటుంది. మన అన్ని సరదాలు చంపేస్తున్నారు వాళ్ళు. దొండపండు లాంటి పెదాలని పాట పాడతారు కానీ ఆ దొండ పండవడానికి చెట్టు చేసేంత శ్రమ కూడా పెట్టట్లేదు వాళ్ళు. సంవత్సరానికి లింగు లిట్టుకోమంటూ 4 అంటే 4 లిప్స్టిక్లు మన మొహాన్ని పడేస్తున్నారు. గోల్డ్ రేటు పెరిగిపోయినదని రోడ్డు గోల్డ్ కొనుక్కోవాలి. బ్రాండెడ్ దుస్తులు బడ్జెట్ లో లేవని కోటిలో ఫుట్పాత్ చేస్తారు. వాళ్ళ వల్ల మనం ఎన్ని మిస్ అవుతున్నామో. పౌడర్లు, ఫేస్ క్రీమ్లు, నెయిల్ పాలిష్లు, ఇంకా ఎన్నో మేకప్ కిట్టులకి ప్యాకప్ చెప్పేశారు. ఏంటక్క, రాబోయే బడ్జెట్ కి ముందస్తు కాదు, రాణింపు లేని బడ్జెట్ కు నిరసన గలాలి. వచ్చే లెక్కలేమో తెలియకుండా మీరు కత్తులు నూడడం దేనికి? ఏమొస్తాయో తెలుసు కదండి. అంటే బడ్జెట్ అప్పుడే లీక్ అయిపోయిందా? కాదు, లాస్ట్ సంవత్సరం ఏమైందో స్ట్రైక్ అయింది. ఓసారి గతం గుర్తు పోయిన ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అలాగే ఉంది. ఒకటే డైలీ సీరియల్ కనుక పని దినాల్లో మార్పేమీ లేదు కనుక ఆదాయంలో వృద్ధేమీ లేదు. కాస్మెటిక్స్ లో కోతేం లేదు, నిరులాగే. పప్పు దినుసుల్లో పెద్ద మార్పేమీ లేదు, నిరులాగే. పాదరక్షణ పాతవే వాడాల్సిన అవసరం ఉంది, నిరుడు కొనలే. అన్ని నిరుడువే అని చెప్పడానికి కొత్త బడ్జెట్ అని చెప్పడం ఎందుకు? గత సంవత్సరం పేపర్ మీద ఇయర్ రాసి ఫ్రెష్ గా జిరాక్స్ చేసి పెట్టొచ్చు కదా. లేదు లేదు, 2011కి 12కి మధ్య భారీ మార్పు ఉంది. ఏటది? జౌళి మంత్రిత్వ శాఖ. సింపుల్ గా బట్టలని చెప్పొచ్చు కదా. అదే, మనం ప్రతి సంవత్సరం తెలుగు పండగలకే బట్టలు కొనుక్కుంటాం. ఈసారి ఇతర మతాల పండగలకు కూడా బట్టలు కొనుక్కుంటాం. అంటే పరమత సహనాన్ని పాటిస్తున్నాం అని చెప్పి మన చెవుల్లో పెద్ద ఫ్లవర్ పెట్టారు. రంజాన్ పండగకి నీకో బుర్కా,
క్రిస్మస్ పండక్కి నాకు పొట్టి గౌన్ కొని చేతిలో పెట్టారు. అవును, ఈ ఏడాదంతా ఏది కొనకుండా కాలక్షేపం చేశారు. ఖర్చు కూడా కొన్ని రాగలిగి. గుర్తొచ్చింది కదా, ఈ ఏడు ఏ పండగ వదలద్దు. పరమత సహనం అన్నారు కదా, అన్ని పండగలు మనవే. ప్రతి పండక్కి మనకి కొత్త బట్టలు కొనాలి. వాళ్ళు అక్కడ ఏం రాస్తారో తెలియకుండా మీరు ఇక్కడ పండగలకే బట్టలను ఫిక్స్ అవుతున్నారు. పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు, పెళ్లిళ్ళు, పేరెంటాలు, బారసాలలు, బర్త్డే పార్టీలు వీటికి కూడా కొనాలని బడ్జెట్ లో రాసారేమో. పడితే వాటిని కూడా మిస్ అవుతుంది. అవును బేటీ, క్వశ్చన్ పేపర్ చూడకుండా ఆన్సర్ రాసేస్తే పాస్ అవుతాం. అవే క్వశ్చన్ పేపర్లు లీక్ చేసి ఆన్సర్లు రాసి ర్యాంకులు కొట్టేచ్చు కదా. అయితే ఏడ్ చేద్దాం బేటీ. రాంబాబు పితాని రాతల్ని నువ్వు నేను సీక్రెట్ గా వెళ్ళి చూసేద్దాం పద. ఫైనాన్స్ మినిస్టర్ పై హోమ్ హెల్త్ మినిస్టర్ల సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా, చతికెల పడుతుందా? ప్రతి 2 నెలలకు స్టూడెంట్ అయినంత మనిషికి 500 రూపాయలు 2000 ఓవర్ అమ్మో, లాస్ట్ ఇయర్ బడ్జెట్ చాలా పెరిగిపోయింది. జేట్మలాని జేట్మలాని ఏంటి? టవల్. రాంబాబు, బడ్జెట్ రాసి బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఈ కాఫీ తాగు. పెట్టు. చేతికి ఇవ్వకూడదు. అబ్బా, ఈ వంకతో బడ్జెట్ చూద్దామనా? పెట్టా అక్కడ పెట్టు. పీతా, మళ్ళీ ఏంటి? కాఫీ కానీ టీ కానీ కావాలా? కాస్త బ్యాక్ అంతా కావాలి. రాయడానికి ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను ఫేర్ చేసి పెడతాను. ఈ నోటీస్ తీసుకెళ్లి డోర్ కట్కించు. రాంబాబు, భోజనం రాసాక తింటాలే. తిని రాయొచ్చు కదా. ఇంటి ఖర్చుకి 1000 రూపాయలండి. ఏంటి పీతా? ఛీ! ఏమైనా పిడి? ఏమీ అవ్వలా. నీకు? నాకు ఛీ! వెల్ మై హౌస్ లేడీ, ఉదయం నుంచి నాకు సేవలు చేయాలని తెగ ఉబలాట పడ్డావు కదూ. ఇప్పుడు ఇచ్చుకో వేడి వేడిగా ఒక కాఫీ. ఎవరు తొలిసారి, టీ పేరుతో రెండోసారి, మొబైల్ ఫోన్ తో ముచ్చటగా మూడోసారి నా మూడు డిస్టర్బ్ చేశావు. కానీ కర్తవ్య దీక్షలో నేను ఎంత కఠినంగా ఉంటానో కలరా చూసావుగా. కర్తవ్య పాలన ముగిసాక నేను చాలా సాధ్యం. ఈ సంబరాలు ఏమైనా ఉంటే చేసుకో. నీ ఇష్టం గంగా. కాఫీ లేకపోతే టీ, టీ ఇవ్వడం కష్టమైతే టిఫిన్, టిఫిన్తో సరిపోదనుకుంటే డిన్నర్. చాయిస్ నీదే. కాలు పట్టినా కాదన్ను, చేతుల్లోకినా చీయన్ను. ఛాన్స్ నీదే పీటి, పండగ చేసుకో. ఏమైంది? వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకు
ఎందుకు వాళ్ళకి క్యారెక్టర్ కావాలి. లేదని మేము అనలేదు కదా. మేము అడిగినప్పుడు కాదన్నారు కదా, ఇప్పుడెందుకు సత్తా సేవలు? గదిలోకి వస్తే దొంగలాగా చూసావు, ఇప్పుడు దాసిలా నీకు సేవలు చేయాలా? అయితే ఇప్పుడు ఏంటి? మేము అడిగినాం. డ్రాయింగ్ చేస్తున్నా. అయితే బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం. పద. బడ్జెట్ వేసిన అందులో బఫెట్ తినొస్తాం. మా ఇద్దరికి కావాల్సింది కూడా అదే. వాట్ హ్యాపెనింగ్ సిస్టర్ ఇన్ లా? సీల్ కవర్ లో ఉన్న సీక్రెట్ బడ్జెట్ ని ఓపెన్ చేసి చూడబోతున్నాం. మనల్ని చీట్ చేసిన బడ్జెట్ ని సేవ్ చేయబోతున్నాం. త్వరగా పదకంగా మన ఆర్థిక మంత్రులు వచ్చే లోపల అన్ని తారుమారు చేయాలి. ఆగండి ఆగండి. ఏటా ఎగస్ట్రాలు? నేను ఏం చేసిందేంటమ్మా? మా బడ్జెట్ ఎస్కేప్ చేయడానికి ట్రై చేయాలా? మేము గుండుసున్న నిలువునామాలు పెట్టామన్న కోపంతో మీరు బాంబు పెట్టారేమో. ఒక్కసారి ఆ పేపర్ స్మెల్ చేయి పీతా. సెంట్ రాసావా? చూడు చెప్తా. బాగానే ఉన్నాయే. ఆ బడ్జెట్ పేపర్ ని స్నిఫర్ డాగ్ స్మెల్ చేస్తాయి కదా, ఆ లోటు తీరుద్దామని. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాల విసురులు ఉండనే ఉంటాయి, ఇవేం పట్టించుకోకు. ఒక ఫోటో తీ. బిల్డప్ ఎక్కువ, బడ్జెట్ తక్కువ. సోదాపి ముందు విషయంలోకి రండి. బెస్ట్ ఆఫ్ లక్ రా. గాడ్ బ్లెస్ యు. ప్రయాణం ది జర్నీ. పుట్టుక నుంచి చావుకి, చావు పుట్టుకల మధ్య మనిషి చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాడు. ప్రయాణంలోనే మనిషి మనుగడ ఉంది. హలో ట్రావెల్ మినిస్టర్, విషయంలోకి స్ట్రైట్ గా రా. నీ వేదాంతం వినా ఓపిక నాకు లేదు. మా వాక్ స్వతంత్రాన్ని వాళ్ళు హరిస్తున్నారండి. సభా సమయాన్ని మీరు హరించచ్చా? మరేం పర్లేదండి, మీరు కొనసాగించండి. ఆడవారు కూరగాయలు కొనడానికి మీటర్ ఆటోలో మార్కెట్కి వెళ్ళొస్తున్నారు. కొరత బడ్జెట్ కారణంగా ఇకపై షేర్ ఆటోలో కూడా వెళ్ళడం కుదరదు. హలో ట్రావెల్ మినిస్టర్, విషయంలోకి స్ట్రైట్ గా రా. నీ వేదాంతం వినా ఓపిక నాకు లేదు. మా వాక్ స్వతంత్రాన్ని వాళ్ళు హరిస్తున్నారండి. సభా సమయాన్ని మీరు హరించచ్చా? మరేం పర్లేదండి, మీరు కొనసాగించండి. ఆడవారు కూరగాయలు కొనడానికి మీటర్ ఆటోలో మార్కెట్కి వెళ్ళొస్తున్నారు. కొరత బడ్జెట్ కారణంగా ఇకపై షేర్ ఆటోలో కూడా వెళ్ళడం కుదరదు. మరి నడిచెళ్ళమంటావు మార్కెట్ కి? నడక శరీరానికి మంచిది. నడవలేని పక్షంలో ఇంటి ముందు బండిపైకి వచ్చే కూరగాయలు కొనండి. అవి రేట్లు ఎక్కువ, పైగా పుచ్చుకుంటారు. కొనండి. నడక దూరంలో ఉన్న సినిమా హాళ్లకు, పార్కులకు మాత్రమే వెళ్ళవాలి. నడిచే దూరంలో సినిమా హాల్లు, పార్కులు లేకపోతే వెళ్ళడం మానుకోండి. ఇకపై ప్రతి పండక్కి ఊరు వెళ్ళడానికి వీల్లేదు. బస్సు రైలు ఛార్జీలు పెరిగినందువల్ల పండగ సీజన్లో ఆ ఛార్జీలు రెట్టింపు అయినందువల్ల కేవలం 1-2 పండగలకు, అది అత్యంత ప్రాధాన్యత ఉన్న పండగలకు మాత్రమే వెళ్ళాలి. అంటే పండగలకి పబ్బలకు కూడా సొంత ఊరిని కన్నవాళ్ళని చూస్తే మాకే లేదా? కాదు, విహారయాత్రలు, వినోద ప్రయాణాలు కూడా రద్దు చేయబడినవి. ఓ అబ్బో, రోజు ఉన్నాయి మరి ఆ యాత్రలు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినందువల్ల సొంత వాహనాల వినియోగం కూడా తగ్గించాలి. అవును మరి, ఇంట్లో ఒక్కొక్కరికి 10 కార్లు ఉన్నాయి. ఉన్నదో డొక్కు స్కూటర్, అది కూడా నీదే. అన్ని యాత్రలు ఆపారు, ఆఖరికి అందరికి పాదయాత్ర. వాళ్ళు చెప్పింది మన గురించి, వాళ్ళ గురించి చెప్పమను. వెళ్ళే విషయం మీతో పాటు మాకు వర్తిస్తుంది. ఇకపోతే రేటింగ్ స్టార్ రాంబాబు షూటింగ్లని నగరంలోని మణికొండ ప్రాంతంలో జరుగుతున్నాయి. కాబట్టి రిలాక్సేషన్ కోసం 4-5 సార్లు బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ లాంటి నగరాలు చుట్టి రావడానికి బడ్జెట్ కేటాయించడం అయింది. ఇక నా విషయానికి వస్తే, వివిధ తీర్పుల పరిశీలన నిమిత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టుల సందర్శనకై ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణం కేటాయించడం అయింది మన బడ్జెట్. ఇది అన్యాయం. మాకు ఆటోలో మార్కెట్ వెళ్ళడానికి డబ్బులు లేవు, కానీ మీకు ఏసీ ప్రయాణాలు, ఫ్లైట్ జర్నీలు అవసరమా? పనులు
పనులు టెన్షన్ లో అలాంటివమ్మా. ఏంటి మీరు ఊరుకొచ్చేది? న్యూస్ పేపర్ చూసి బడ్జెట్ ప్రిపేర్ చేసినట్టున్నారు. ఈ బడ్జెట్ కి మేము ఒప్పుకోము. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ ని, నువ్వు హోమ్ మినిస్టర్ మాత్రమే. హోమ్ మెంబర్ ని కూడా బోర్డ్ ఆఫ్ అకౌంట్ పెట్టండి. అంటే ఏంట్రా? బడ్జెట్ తీర్మానానికి సభ్యుల ఆమోదం. నచ్చిందో నచ్చలేదో సభ్యులు ఓట్ల ద్వారా నిర్ణయిస్తారు. మేం రెడీ. నా ఓటు పితానికే. నా ఓటు బీపీకే. అటు ఇటు సమానంగా ఓట్లు వచ్చాయి కాబట్టి నా బడ్జెట్ నేనే ఆమోదిస్తాను. హలో, ఇక్కడ ఇంకో మెంబర్ కూడా ఉంది. ఏం లతిక, నీ ఓటు ఎవరి వైపు? మాకే. మాకే మాకే. కాదు మాకే. కాదు, మాకే. ఆపండి. నా ఓటు బీటీ అక్కడ. ఇప్పుడు ఏం చేద్దాంరా? మళ్ళీ బడ్జెట్ వేయాలి. నీ బడ్జెట్ సంగతి రాంబాబు, అది ఇట్లాగే ఉంటుంది. 1 అవర్ వెయిట్ చేయండి. ఈ బడ్జెట్ కి ఒక ప్రత్యేకత ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాట చెప్పి మమ్మల్ని ఫూల్ చేసావు. ఈ ఏడాది మేము సిద్ధంగా లేవు. బడ్జెట్ మిమ్మల్ని చూసి వేరు, వచ్చే ఆదాయాన్ని ఖర్చును బట్టి వేస్తారు. సైడ్ బిజినెస్ ఎందుకు, స్ట్రైట్ గా స్టార్ట్ చేయి. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా యాజ్ యూజువల్ గా. ఒక్క నిమిషం రాంబాబు. ఓకే ఓకే. నువ్వు కానీ. బడ్జెట్ ప్రసంగం మధ్యలో నీ ఫోన్లేంటి? నెక్స్ట్ టైం నుంచి ప్రసంగానికి ఫోన్స్ నాట్ అలౌడ్. సభ్యుల్ని ప్రసంగం వినడానికి సిద్ధంగా లేదు. వీరేదో గూడుపటాన్ని చేస్తున్నారని నా గూఢచారి బ్రెయిన్ హెచ్చరిస్తోంది. నీకు చిన్న మెదడే లేదు, అంత ఆలోచించడానికి పెద్ద మెదడేది. ఎందుకు నన్ను ప్రసంగం చేయనిస్తారా లేదా? తప్పకుండా వింటాం, కానీ దానికన్నా ముందు నువ్వు ఓట్స్ వెయ్యాలి. నా బడ్జెట్ కన్నా ఇంపార్టెంటా? ఈ షాక్ స్పీచ్ ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాం కదా రాంబాబు. ఈ సంవత్సరం మేం చెప్పేది కూడా విను. బడ్జెట్ ప్రసంగమే, వేరే అధిక ప్రసంగం ఉండకూడదు. మేము కూడా చెప్పేది బడ్జెట్ గురించే బావా. సరే చెప్పండి. చెప్పడం కాదు, నువ్వే చూడు. ఉమ్. 25 చీరలు 10 డ్రెస్సులు. మార్కెట్ లో కూరగాయల క్రెడిట్ తీసుకునే మెంబర్షిప్. అటు ఇటు తిరగడానికి కాల్ చేయగానే వచ్చే కాల్ ట్యాక్స్. సంవత్సరానికి సరిపడా ప్రొవిజన్. 3 కిలోల కాస్మెటిక్. 10 రకాల పాదరక్షల. 7 వారాల నగలు. ఆ! ఆ! ఏంటివి? డిమాండ్సా? కాదు, బడ్జెట్ లో శాంక్షన్ చేయమని విన్నపాలా? మీ తీరని కోరికలా? కలలా? ఆల్రెడీ మీ పేరు చెప్పి అప్పుగా మేము కొన్న సరుకులు వస్తువులు. ఆ! సంవత్సరానికి సరిపడా సరుకులు ఆల్రెడీ కొనేసారా? నగలు, చీరలు, డ్రెస్సులు కొన్నారా? మీ పీనాసి లోటు బడ్జెట్ తో సంవత్సరం పొడుగునా బతకడం కష్టమని మీ బడ్జెట్ కంటే ముందే మీకు బిల్ ఇచ్చారు అక్క వదిన.